చిలకాయో పెద్ద గుంపు పక్షులు వచ్చాయి. ఒక్కొక్క పక్షి ఎగిరిపోతున్నాయి. కావు కావు మంటూ కిచ్చుకిచ్చుకుంటూ. ఒక పిచ్చుక మాత్రం అక్కడే ఉండిపోయింది. అయ్యో, ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కపోయింది. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. అమ్మా అమ్మా రామ్మా, ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కపోయిందమ్మా. పర్వాలేదు లేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది. కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కపోయింది. ఇలా తీగలో ఇరుక్కుపోతూనే ఉంటాయి, దాని గురించి నువ్వేమో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అది రాత్రంతా ఆ తీగలో ఇరుక్కపోయి ఉంటే ఏమవుతుందో. ఏమీ అవ్వదు లేరా, నువ్వు లోపలికి రా. చనిపోతుందో దేవుడా, ఆ పుచ్చుకేం కాకుండా చూడయ్యా. ఆ పక్షికి తిండి పెడుతున్నాయి. లేకుంటే ఈ విషయం అమ్మకి చెప్పాలి. అమ్మా అమ్మా చూడమ్మా, ఇతర పక్షులు ఆ పిచ్చుకకి తిండి పెడుతున్నాయి. నిజమే కదా, ఇప్పుడు ఎలా? మనుషులు కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు. నాన్న, ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కపోయింది నాన్న. పాపం, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న. అది చాలా ఎత్తునుండాయి, అది ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు. మరి దాన్ని ఇప్పుడు ఎలా నాన్న కాపాడడం? దానికి ఒక్కటే మార్గం ఉంది. ఎవరైనా కరెంట్ ఆఫీస్కు వెళ్ళి విద్యుత్ ఆపివేస్తే ఆ పిచ్చుకను కాపాడవచ్చు. పాపం నాన్న, ఆ పిచ్చుక, దాన్ని ఎలాగైనా కాపాడుదాం. చాలా సమయం అయిపోయింది, నువ్వు ముందు బడికి వెళ్ళు. సరే నాన్న. సార్, మీరు కొద్దిసేపు విద్యుత్ ఆపండి సార్. పిచ్చుక బ్రతుకుతుంది. విద్యుత్ తాపడం పిచ్చుకను కాపాడడం. సార్, మా వీధిలో పిచ్చుక కాలు తీగలో ఇరుక్కపోయింది సార్. నీ పేరేం పేరు? నీ నువ్వు ఎవరు కొడుకువి? నీ ఇల్లు ఎక్కడ? నా పేరు రవి సార్. నేను పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాను. నేను రాఘవ గారి అబ్బాయిని. నేను పంపిస్తానులే మనిషిని. సార్, ఆ పక్షి ఏడుస్తుంటే ఏడుస్తున్నట్టు ఉంది సార్. ఎలా తొందరగా పంపించండి సార్ మీ వాళ్ళని. పలానా పోస్ట్ ఆఫీస్ దీవులో కరెంటు తీగల్లో పక్షి ఇరుక్కుని పోయింది, దాన్ని కాపాడండి. ఓకే, సరే సార్. ఇంతకీ వీళ్ళు వస్తారా రారా? ఆ పిచ్చుక చనిపోతుంది కదా, వీళ్ళు తొందరగా రావాలి. ఏరా రవి, ఆడుకుందాం రారా. నేను రాడుకో. రవి, నీకోసం ఎవరు వచ్చారు చూడు. సార్ వచ్చారా సార్? రండి సార్, పిచ్చుకను కాపాడుదాం. విద్యుత్ ఆపేసానులే, ఇంకా పిచ్చుక నడిపిద్దాం పదా. సార్, అదిగోండి సార్ పిచ్చుక. ఇదిగోండి పిచ్చుక, బట్టే ఉంది
పోనీలే సంతోషమే కదా.